అవును మావ, నేనే తీశాను. ఎంతకాలం అని ఆ పాత బండి మీద తిరుగుతావు, అందుకని నాకు నచ్చలేక నేనే తీశాను. నాకు నచ్చట్లేదు నువ్వు ఆ బండి మీద తిరగటం. నువ్వు కొత్త బండి కొంటావని వేసుకున్న షర్టుకి, నువ్వు వేసుకున్న ప్యాంట్కి, నువ్వు తిరిగే బండికి వాల్యూ ఇస్తారు, కానీ నీకున్న మంచితనానికి, నీకున్న తెలివితేటలకి ఎవడు వాల్యూ ఇవ్వడు మామ. స్వరూపు ఒకటి చెప్పనా, ఎవడో ఇచ్చే వాల్యూ కోసం నా రియాలిటీని ఎక్కడ చంపుకోమంటావు చెప్పు. ఇంకోటి, ఇది పైగా మా నాన్న నడిపిన బండి. ఇది ఆ బండిని నడుపుతుంటే నాకు వచ్చే ఫీల్ అది కొన్ని కోట్లు కుమ్మరిచ్చినా రాదు. కొన్ని డబ్బులతో కొనలేము స్వరూపు. అది అంతే, ఆ బండి నడుపుతుంటే నాకు ఒక తృప్తి ఉంటుంది, మా నాన్న నడిపిన బండి నడుపుతున్నాను, అందుకు ఆ బండి ఉంచుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, కొన్ని కోట్లు కుమ్మరిచ్చినా కొనుక్కోలేము. నువ్వు మారవా మామ, నీ చేత ఎట్టైనా కొత్త బండి కొనిపిస్తా చూడు. ఇదిగో నీ బండి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడి నుంచి? 4 మామ. ఒక్క నిమిషం. సరే స్వరూపు, బండిలో పెట్రోల్ ఒక్కడికే ఉంది, సారీ ఏమనుకోక. ఇది ఎంటర్ అయితే